మీకు తెలుసా, ప్రతి సంవత్సరం మన భూమి మీద కొన్ని లక్షల భూకంపాలు వస్తాయట. వాటిలో చాలా వరకు ఎంత చిన్నవిగా ఉంటాయంటే మనం అస్సలు గమనించలేం. కాని కొన్నిసార్లు మాత్రం అవి మన ప్రపంచాన్నే శాశ్వతంగా మార్చేస్తాయి. సరే, ఈరోజు మనం ఈ శక్తివంతమైన ప్రకంపనల వెనుకున్న సైన్స్ ఏంటో వివరంగా చూద్దాం. ముందుగా భూకంపమంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే భూమి ఉపరితలం ఉన్నట్టుండి ఒక్కసారిగా కదలడం. ఇది మనకు అస్సలు తెలియకుండా వచ్చే ఒక చిన్న ప్రకంపన కావచ్చు, లేదా ఏకంగా నగరాలను నాశనం చేసే అంత పెద్ద కదలిక కూడా అవ్వొచ్చు. ఇది మన గ్రహం లోపల దాగి ఉన్న శక్తులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. మరి ఇంత అపారమైన శక్తి అసలు ఎక్కడనుంచి వస్తుంది? ఒక భూకంపం ఎక్కడ పుడుతుందో తెలుసుకోవాలంటే మనం భూమి లోపలికి ప్రయాణించాలి. ఒక చెరువులో రాయి వేసినప్పుడు అలలు ఒక చోటనుంచి మొదలవుతాయి కదా. భూకంపం యొక్క ఫోకస్ కూడా అచ్చం అలాంటిదే. భూమి లోపల శక్తి ఎక్కడైతే విడుదలవుతుందో ఆ అసలు పాయింట్నే ఫోకస్ అంటారు. ఫోకస్ భూమి లోపల ఉన్నా సరే దాని ప్రభావం మాత్రం మనకు నేరుగా ఉపరితలం మీద తెలుస్తుంది. ఆ ఫోకస్కు సరిగ్గా పైన భూమి మీద ఉండే పాయింట్నే మనం ఎపిసెంటర్ అని పిలుస్తాం. సాధారణంగా అత్యంత తీవ్రమైన కదలిక, నష్టం జరిగేది ఇక్కడే. మళ్ళీ ఆ చెరువు ఉదాహరణనే తీసుకుంటే, రాయి వేసినప్పుడు అలలు ఎలాగైతే అన్ని వైపులకు వెళ్తాయో అలాగే భూకంపం నుంచి వచ్చే శక్తి కూడా భూకంప తరంగాల రూపంలో అన్ని దిశలకు ప్రయాణిస్తుంది. ఈ శక్తి తరంగాల వల్లే మనకు భూమి కంపిస్తున్నట్టనిపిస్తుందన్నమాట. మనకు ఈ ప్రకంపనలు అనుభవంలోకి వస్తాయి, బానే ఉంది. కాని శాస్త్రవేత్తలు వాటిని అంత ఖచ్చితంగా ఎలా కొలుస్తారు? మన కంటికి కనపడని ఈ శక్తుల్ని వాళ్ళు ఎలా లెక్కగడతారు? ఇప్పుడు మనం భూకంపాలను కొలిచే సాధనాల గురించి తెలుసుకుందాం. ఇది అర్థం చేసుకోవటం చాలా సులువు. జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్ అనేది పరికరం, డిగ్రీలు అనేది కొలమానం. అలాగే భూకంపాలను కొలవడానికి సీస్మోగ్రాఫ్ అనేది పరికరం, రిక్టర్ స్కేల్ అనేది కొలమానం. సీస్మోగ్రాఫ్ ఆ కదలికను రికార్డ్ చేస్తే, రిక్టర్ స్కేల్ ఆ కదలిక ఎంత శక్తివంతమైనదో మనకొక నంబర్ రూపంలో చెబుతుంది. భూకంపాలను ఎలా కొలుస్తారో ఇప్పుడు మనకు తెలిసిందే. అయితే ఈ భూకంపాలు భూమి మీద ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయా? లేక వాటికంటూ కొన్ని నిర్దిష్టమైన హాట్స్పాట్లు ఏమైనా ఉన్నాయా? ప్రపంచ ఫాల్ట్ లైన్ల మ్యాప్ను ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ పటాన్ని చూసినప్పుడు భూకంపాలు ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు వస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? దీని వెనక ఒక ముఖ్యమైన భౌగోళిక కారణముంది. దానికి సమాధానం టెక్టానిక్ ప్లేట్లు. భూమి ఉపరితలమనేది ఒకే ముక్కగా లేదు, ఒక పెద్ద పజిల్లాగా అనేక భారీ ఫలకాలతో రూపొందింపబడింది. ఎక్కువ భూకంపాలు ఈ ఫలకాల అంచుల దగ్గరే వస్తాయి. ఎందుకంటే అవి నిరంతరం కదులుతూ ఒకదాన్నొకటి నెట్టుకోవడం, దూరంగా జరగడం, లేదా ఒకదాని కింద ఒకటి జారిపోవడం చేస్తుంటాయి. ఈ ఘర్షణ నుంచే అపారమైన శక్తి విడుదలవుతుంది. సరే, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. మరి మన భారతదేశానికి వస్తే, ఈ విస్తారమైన దేశంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతం ఏది? సమాధానం హిమాలయ పర్వతాలు. ఈ గంభీరమైన పర్వతశ్రేణి ఎలా ఏర్పడిందంటే, భారత ఉపఖండ ఫలకం యురేషియన్ ఫలకాన్ని బలంగా ఢీకొట్టడం వల్ల. ఈ ఘర్షణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అందుకే హిమాలయ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత భూకంప సంభావ్యత ఉన్న జోన్గా మారింది. ఇది మన కళ్ల ముందే జరుగుతున్న ఒక భౌగోళిక అద్భుతం. ఇప్పటిదాకా మనం సైన్స్, కొలతల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వద్దాం. ఈ భూకంప తరంగాలు నగరాలను తాకి ప్రజల జీవితాలను ప్రభావితం చేసినప్పుడు అసలేం జరుగుతుంది? 2001 ఈ సంవత్సరం భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. ఒక భూకంపం ఎంత వినాశనాన్ని సృష్టించగలదో గుర్తుచేసింది. 2001లో గుజరాత్లోని భుజ్ ప్రాంతాన్ని ఒక పెను భూకంపం కుదిపేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నగరాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సైన్స్ సూత్రాలు వాస్తవ ప్రపంచంలో ఎంతటి విషాదానికి దారితీయగలవో చెప్పడానికి ఇదొక చేదు జ్ఞాపకం. భూకంపాల విధ్వంసం కేవలం నేలమీదే కాదు, సముద్ర గర్భంలో ఒక శక్తివంతమైన భూకంపం వచ్చినప్పుడు అది అపారమైన నీటిని స్థానభ్రంశం చేస్తుంది. దీనివల్ల సునామీ అని పిలిచే భయంకరమైన రాకాసి అలలు పుడతాయి. ఈ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తి ఊహకందని విధ్వంసాన్ని సృష్టిస్తాయి. చూశారుగా, మనం భూకంపాల శక్తిని కొలవగలుగుతున్నాం, వాటి ప్రభావాలను అధ్యయనం చేయగలుగుతున్నాం. కాని శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే, వాటి రాకను మనం ఎప్పుడైనా ఖచ్చితంగా అంచనా వేయగలమా?
ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే భవిష్యత్తులో లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడొచ్చు. కాని ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఒకటే: ఈ గ్రహం యొక్క శక్తులను గౌరవించడం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం.